ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ఉద్యోగులకు తీపి కబురు డీఏ పెంపుపై తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుందండి. ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. కొత్త సంవత్సరం కానుకగా ఏదైతే 2025 ప్రారంభం కానుండడంతో ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందని ఎదురు చూస్తున్నారు. ఇక జనవరి జూన్ అర్ధవార్షిక గడువు సమీపిస్తుందో డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందనే చర్చ సహజంగా మొదలవుతుంది. రివైజ్ చేసిన ప్రణాళిక ప్రకారం సుమారు 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఏడాదికి 2 దఫాలుగా డిఏ చెల్లించాల్సి అయితే ఉంది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు డిఏ పెంపు ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా నిర్ధారిస్తారు. దేశంలో పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణాల ఆధారంగా డిఏ ఎంత ఉండవచ్చు అనేది అక్టోబర్ 2024 ప్రకారం ఏఐసిపిఐ విలువ 144.5కు చేరుకుంది. నవంబరు అదేవిధంగా డిసెంబర్ డాటా ప్రకారం అది 145.3 వరకు అయితే చేరుకునే అవకాశం అయితే ఉంది. దీని ప్రకారం జనవరి 2025లో డిఏ 56% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. డిఏ పెంపు ఎప్పుడు ప్రకటించవచ్చు అంటే పూర్తి స్థాయిలో డిఏ నిర్ణయించేందుకు కేంద్రానికి నవంబరు, డిసెంబర్ డాటా అవసరం ఉంటుంది. ఇక నవంబర్ డాటా జనవరి మొదటి వారంలో, డిసెంబర్ డాటా ఫిబ్రవరి అందుబాటులోకి అయితే వస్తుంది. దీని ప్రకారం తదుపరి సమీక్ష ఫిబ్రవరి చివరి వరకు చేస్తారన్నమాట. గతంలో పంచిన వివరాల ప్రకారం ఏదైతే సమీక్ష జరిపిన అనంతరం 2 నెలల్లోపే డిఏ అయితే ప్రకటించనున్నారన్నమాట. అదేవిధంగా 2024 అక్టోబర్ కేంద్ర కేబినెట్లో 3% డిఏ పెంపునకు ఆమోదించింది. అంతకుముందుకు 50% ఉన్నటువంటి ఏదైతే డిఏను తర్వాత 53% చేరుకుంది. ఈసారి మరో 3% పెంపు అయితే 56% ఉండవచ్చునని అంచనా అయితే వేస్తున్నారనమాట. ఇక తెలంగాణ రాష్ట్రంలో డిఏ అనేది 1% అంటే ఒక డిఏ ఇచ్చారు, ఇంకా 3 డిఏలు అయితే రావాల్సి అయితే ఉంది. మొత్తానికి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి డిఏ ఎప్పటివరకు రావచ్చు,